పాతకాలపు సంప్రదాయాలు అనేటువంటిది రాజ్యాంగానికి లోబడి ఉండాలి అంటే కుదరట్ల. ఎందుకంటే మా జీవన విధానం ఇదే అంటుంటారు. ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతున్నది, మా జీవన విధానమే ఇదే అంటూ చివరికి కోర్టులు కూడా తమ తీర్పులనే మార్చుకునే తరహా ఉద్యమాలు నడిచినాయి కదా. మరి ఛత్తీస్గఢ్లో అట్లాంటిది జరుగుతుందా ఏంటో చూడాలి. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ప్రభుత్వం ఒక గిరిజన తెగని మార్చాలని ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బస్తర్ జిల్లాలో ఉన్నటువంటి ధ్రువ అనే గిరిజన తెగ వాస్తవంగా వీళ్ళు ఎక్స్ట్రీమ్గా ఉంటారు. అంటే వీళ్ళు బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు, అడవుల లోపల నివసిస్తుంటారు. అయితే ఈ తెగలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక పెద్ద సమస్య ఏంటంటే అన్నా చెల్లెళ్ళకి అక్కా తమ్ముళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. ఇది కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆచారం అని వాళ్ళు చెప్తుంటారు. తమ జాతి పెద్దలు తమ జాతిని విస్తరించేందుకు చాలా ఏళ్ల క్రితం ఈ నిర్ణయం తీసుకున్నారు మా తెగ పెద్దలు అని చెప్తుంటారు. అయితే ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగమే కాదు ప్రపంచంలో ఏ దేశ చట్టాల ప్రకారం అయినా సరే అది నిషేధం. కాబట్టి ఈ ఏది అన్నా చెల్లెళ్ళ మధ్యన పెళ్ళిళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్యన పెళ్ళిళ్ళు ఇది జరగడానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు, మన చట్టాలు ఒప్పుకోవు. కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి అట్లా చేసుకోవడం తప్పని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నది ప్రభుత్వ విభాగాలు. కానీ దానికి వాళ్ళు అంగీకరించట్లేదు. మరి ఈ సమస్య ఎప్పటికీ సొల్యూషన్ వస్తుందో చూడాలి.